గచ్చిబౌలి భూములో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించింది. ఇక అక్కడ జరుగుతున్న అన్ని పనుల తక్షణం ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. గచ్చిబౌలి భూములో చెట్ల కొట్టివేతపై సుప్రీం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించారు. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణం ఆపేయాలని, ఇది చాలా సీరియస్ విషయం అని సుప్రీంకోర్టు చెప్తుంది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. నిపుణుల కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి అని చెప్తున్నారు. నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణం ఆపేయాలని, ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. నిపుణుల కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి. నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని అని స్పష్టం చేసింది. గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేయొద్దని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణం ఆపేయాలని, ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. నిపుణుల కమిటీ 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి. నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్లో అందిస్తారు. శిరీష్, విషయం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైందని చెప్పొచ్చు. సో ఇది ఒక రకంగా చూస్తే అభ్యంతరకరమైన విషయం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వ్యక్తిగతంగా ఈ విషయానికి బాధ్యతగా పరిగణించబడతారు. ఆయన పైన చట్టపరమైన చర్యలన్నిటి కూడా తీసుకోబడతాయి. అక్కడ సరస్సు అనేది కూడా ఉంటే ఆ ప్రాంతం జలసంధానమైన ప్రాంతం కావడం సహజమే. 2 లేదా 3 రోజుల్లో ఈ 100 ఎకరాల నుండి కూడా ఇబ్బందులకు గురి కావడం అనేది కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు విచారణకు సంబంధించి కనుక చూసినట్లయితే ఈ గచ్చిబౌలి భూముల్లో చెట్లను కొట్టేందుకు మీకు అనుమతులు ఉన్నాయా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మీరు స్వచ్ఛందంగా చట్టాన్ని అమలు చేయలేరని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి హాజరు కావాల్సి ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా కాబట్టి రాజ్యసభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ హాజరు కావడం కూడా జరిగింది. అయితే గౌరవ్ అగర్వాల్ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ మేము మా వాదనలన్నింటినీ కూడా అఫిడవిట్ రికార్డు రూపంలో ఉంచుతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. కానీ సుప్రీంకోర్టు దీనిపైన దీన్ని నిరాకరించడం కూడా జరిగింది. అయితే మేము ప్రతిదీ కూడా ఆపేస్తున్నాం, అక్కడ ఎటువంటి కార్యకలాపాలన్నీ కూడా జరగడానికి లేదు, ఇకపై ఏ చెట్లను నరుకునేది అనేది కూడా ఉండదు, ఏ పనులు అనేది కూడా అక్కడ జరగవు అని చెప్పేసి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సీనియర్ అడ్వకేట్ గోపాల్ చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కమిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో ఒకటి. అయితే మొత్తం మీద కూడా ఈ సుప్రీంకోర్టు కనుక ఈ విషయం మొత్తాన్ని కనుక పరిశీలిస్తే మాత్రం నేరుగా చీఫ్ సెక్రటరీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి
వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఈ భూములపైన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇందులో సీనియర్ అడ్వకేట్ అంటే ముఖ్యంగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించిన కె పరమేశ్వర్ మాట్లాడుతూ ఇది 400 ఎకరాల భూమిని ఇందులో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టులో వాదన వినిపించడం జరిగింది. అయితే జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ముందుగా అన్ని కార్యకలాపాలను కూడా ఆపివేయాల్సిన అవసరం ఉంది, అసలు హైకోర్టులో ఏమైందని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ నిన్న అడ్వకేట్ జనరల్ చెట్లు నరకవేయకుండా చూడాలని చెప్పేసి ఆదేశించారు. దయచేసి ఈ బిల్లులన్నింటినీ కూడా హైకోర్టుకు బదిలీ చేయండి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే బదిలీ అయినా కాకపోయినా మేము ముందుకు సాగుతామని చెప్పేసి కూడా బిఆర్ గవాయ్ స్పష్టం చేస్తూ దీనిపైన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో గోపాల్ ఏసీని న్యాయవాది జోక్యం చేసుకుంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోపాల్ చీఫ్ సెక్రటరీని వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హైకోర్టు పేర్కొన్నట్లుగా కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇందులో జస్టిస్ బిఆర్ గవాయ్ మళ్ళీ జోక్యం చేసుకుంటూ ఈ ఉదయం మేము స్వయంగా విచారణ కూడా చేపట్టాం. రిజిస్ట్రార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని నిర్ధారించారు. అయితే నివేదికను కూడా రికార్డు రూపంలో కూడా తీసుకున్నాం. పై వివరాలన్నింటి కూడా పరిశీలించిన తర్వాత కంచె గచ్చిబౌలిలో భారీ అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోందని చెప్పేసి బిఆర్ గవాయ్ స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఇస్తున్న ఉత్తర్వుల ప్రకారం కనుక ఈ రోజు 4/3/2025 హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో 1923 నిబంధనల నుండి నిబంధన 16(1) ప్రకారం ఈ కార్యకలాపాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీ అనేది ఏర్పాటు కాలేదన్న విషయాన్ని గుర్తించడంతో పాటుగా 1 నెలలోనే కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేస్తుందని చెప్తూనే కమిటీ తన పనిని 6 నెలల లోపల పూర్తి చేయాలి అని చెప్పేసి మేము ఆదేశించాం. ఈలోపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రికార్డు చేసిన ప్రకటనను మేము పునరుద్ఘాటిస్తున్నాం. అయితే దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూమిని తగ్గించే చర్యలేంటి కూడా తీసుకోకూడదు అనేది స్పష్టంగా చెప్పబడింది. అయితే ఇంతవరకు ప్రత్యామ్నాయ భూమిని అందించాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తూనే కమిటీ ఏర్పాటైన 2వ రోజుకి పనులు ప్రారంభించాల్సిన అంత అత్యవసరం ఏంటి అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని చెప్పేసి వ్యాఖ్యానిస్తూనే రిజిస్ట్రార్ నివేదిక అనేది అత్యంత భయంకరమైన పరిస్థితిని అక్కడ సూచిస్తోంది. పెద్ద సంఖ్యలో చెట్లన్నింటి కూడా నరికివేయబడ్డాయని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే 100 ఎకరాల భూభాగాన్ని ప్రభావితం చేసేలాగా భారీ యంత్రాలన్నింటి కూడా ఉపయోగించబడ్డాయి. ఆ ప్రాంతాల్లో నెమళ్ళు జంతువులన్నిటి కూడా కనిపించాయి. అక్కడ అటవీ జంతువులు నివసించేవని సూచించేందుకు స్పష్టమైన సంకేతాలన్నింటి కూడా ఉన్నాయని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ ప్రాంతానికి సమీపంలో ఒక సరస్సు అనేది కూడా ఉంది, అక్కడ జింకలు కూడా కనిపించాయి. సో ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ విచారణను సుమోటోగా మేము తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాం. కంచెగచ్చబౌలి ఫారెస్ట్ అనే శీర్షికతోటి అంతస్తూరి ఒక రిట్ పిటిషన్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నట్టుగా కూడా సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ రైట్, థ్యాంక్ యూ షరీస్.